హాయ్ అందరికీ. ఈరోజు నేను నంబర్ సిరీస్ కంప్లీట్ వీడియో చేయబోతున్నా. దీంట్లో మొత్తం మనకి 11 మోడల్స్ ఉంటాయన్నమాట. ఆ 11 మోడల్స్ ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇందులో మోడల్ 1 వచ్చేసి ఈవెన్ సిరీస్ ఆర్ ఆడ్ సిరీస్ అనమాట. అంటే +2 ఇంక్రీజ్ కావడం, +4, +6 అలా. లేదంటే ఆడ్ నెంబర్స్ అంటే +1, +3, +5 అలా ఇంక్రీజ్ కావడం. ఇక్కడైతే ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీంట్లో మనం ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది లాజిక్ ఏంటి అని. 4 - 2 2, 6 - 4 2, 8 - 6 2. అంటే ప్రతిదానికి +2 యాడ్ అయిపోయింది. ఆటోమేటిక్గా కూడా ఇది ఈవెన్ నెంబర్స్ 2 4 6 8. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏమొస్తుంది మనకి 10 వస్తుంది. సో దీనికి ఆన్సర్ 10 అనమాట. ఇలా సింపుల్గా ఉంటాయి, కొంచెం కాంప్లెక్స్గా కూడా ఉంటాయి. ఒకటి డిక్రీసింగ్ ఆర్డర్లో చూద్దాం. 22 20 18 16 ఇక్కడ -2 -2 -2. ఇక్కడ మళ్ళీ -2 చేస్తే 16 - 2 14. సో దీనికి ఆన్సర్ 14 అనమాట. ఇలా చిన్న చిన్న వాల్యూసే కాకుండా ఒక్కొక్కసారి మనకి పెద్దవి కూడా అడగవచ్చు. లైక్ 43 31 19 7 డాష్. ఇక్కడ మనం డిఫరెన్స్ చూసుకుంటే 43 - 31 12, అంటే -12 చేయాలి. నెక్స్ట్ 31 - 19. ఇక్కడ కూడా 12, అంటే ప్రతిదానికి -12 -12 ఉందన్నమాట. ఇక్కడ లాస్ట్కి మనకి 7 వచ్చింది. మైనస్ ఎలా చేస్తామంటే మనకి ఇక్కడ నెగిటివ్లో కూడా రావచ్చు వాల్యూ. 12 - 7 చేద్దాం. ఎంత 5, అంటే ఇక్కడ -5, ఇక్కడ 12 -5 అనమాట ఆన్సర్. ఇలా ఉండొచ్చు. ఇక్కడ మనం ఈవెన్ ఒకటే చూస్తాం. సేమ్ మోడల్లో ఆడ్ నెంబర్స్ కూడా +2 ఇంక్రీజ్ కావడమే కాకుండా నార్మల్గా +3 +4 లేకుంటే -5 -7 -8 ఏ లాజిక్లోనే ఉండొచ్చు. అదంతా ఫస్ట్ మోడల్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మోడల్ 2. ఈ మోడల్ 2లో వచ్చేసి ఈవెన్ ఆడ్ అని కాకుండా ఒక పర్టికులర్ డిజిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 200 205 215 230 250. ఇక్కడ మనం మళ్ళీ డిఫరెన్స్ చూసిందంటే 5 205 - 200 5. 215 - 5 వచ్చేసి 10. 230 - 215 15. 250 - 30 వచ్చేసి 20. ఇక్కడ ఏదో కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఒక ఆర్డర్ ఫాలో అయింది. 5 1 is 5, 5 2 is 10, 5 3 is 15. ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 5 అనమాట. 5 4 is 20. నెక్స్ట్ 5 5 is 25. అంటే ఈ ఇచ్చిన దానికి 25 యాడ్ చేయాలి. 50 + 25 5 7 275. వచ్చిన ఆన్సర్ 275 అనమాట. ఇలా 5 టేబుల్ కానీ ఉండొచ్చు, లేకుంటే వేరే టేబుల్ ఏదైనా 3 టేబుల్ 10 టేబుల్ ఎక్సెట్రా సంథింగ్ ఎల్స్ ఏదైనా ఉండొచ్చు. లాజిక్ అయితే ఇది ఉంటుంది, నెంబర్స్ అయితే ఏదైనా చేంజ్ అవ్వచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 1 6 15 డాష్ 45 66 91. మనం ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ ఎంతుందో చూసుకుందాం. దాన్ని బట్టి లాజిక్ ఏదో తెలుస్తుంది మనకి. ఇక్కడ 5 6 - 1 5. 15 - 6 వచ్చేసి 9 ఉంది. దాని తర్వాత దీనికి తెలియదు, మనం కనుక్కోవాలి. దాని తర్వాత మళ్ళీ ఈ రెండింటికి ఎంత ఉంది డిఫరెన్స్ వచ్చేసి చూద్దాం. 6 6 - 45 21. ఈ 19 - 66 11 8. 11 - 6 వచ్చేసి 5. 8 - 6 2. 25. అయితే ఇక్కడ చూసినట్టయితే 5 ఉంది. మధ్యలో ఇవి ఆడ్ నెంబర్స్ అనుకుందాం. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ వచ్చాయి. అయితే మధ్యలో కూడా ఒక టర్మ్ లేదు. 5 తర్వాత 7 ఉండాలి, 7 లేదు, 9 ఉంది. ఇక్కడ కూడా 21 తర్వాత 23 ఉండాలి, లేదు, అది 25 మిస్సింగ్. అంటే స్కిప్ చేసి వెళ్తుంది అనమాట లాజిక్ అనేది. మధ్య ఆడ్ నెంబర్సే కానీ స్కిప్ చేసి 5 తర్వాత 7 తర్వాత 9 తర్వాత 11 ఉండాలి, కానీ స్కిప్ చేస్తాం కాబట్టి 13 వేసుకుంటాం. మళ్ళీ దీనికి 13 తర్వాత వచ్చేది 15, కానీ ఒక నెంబర్ స్కిప్ చేస్తున్నాం కాబట్టి 17. అలా యాడ్ చేసి చూద్దాం. 15 + 3 ఎంత వస్తుంది? 13, అంటే 8 28 వస్తుంది అనమాట. ఇది కరెక్టా కదా తెలుసుకోవడానికి ఇది చూద్దాం. 28 + 17 15 45 సేమ్, అంటే కరెక్ట్ అనమాట. ఇది కరెక్ట్. సో ఇది వచ్చి సెకండ్ మోడల్ అనమాట.
నెక్స్ట్ థర్డ్ మోడల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చేస్తే అర్థమవుతుంది. 11, 7, 13, 8, 17, 11, 23, 16. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇంతకుముందు అంతా ఇంక్రీజ్ అవ్వడము డిక్రీజ్ అవ్వడం అలా వెళ్ళింది. కానీ ఈ మోడల్ ఎలా అంటే ప్లేసెస్ ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, ఆడ్ ప్లేసెస్ అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది. తర్వాత ఈవెన్ ప్లేసెస్కి అన్నిటికీ ఒక లాజిక్ ఉంటుంది. ఇది కనుక్కోవాలి మనం ఫస్ట్. 11 + 2 అంటే 13. దీనికి డిఫరెన్స్ ఎంత? 4. 23కి 17కి 6. చూస్తే ఈవెన్ డిజిట్స్ 2, 4, 6. నెక్స్ట్ 8 అంటే 23 + 8 అనమాట. 28, 31. ఇక్కడ 31 ఆన్సర్. నెక్స్ట్ మనం ఈ ప్లేస్ అంటే ఇది రావడానికి ఈ లాజిక్ చూడాలి. అంటే సెకండ్ నెంబర్ ఈవెన్ నెంబర్. 7కి +1 చేస్తే 8 అంటే +1. ఇక్కడ వచ్చేసి 8, 9, 10, 11 +3, 11, 16 - 11 5 +5 అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ వచ్చింది పైన మనకి. కింద వచ్చేసి ఈవెన్ నెంబర్స్. ఈ నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏమొస్తుంది? 1, 3, 5, 7. సో 16 + 7, 17, 23. సో ఇవి వచ్చేసి ఆన్సర్స్ అనమాట మనకి. ఇదొక మోడల్. అంటే డైరెక్ట్గా ఇట్లా ఇంక్రీజ్ కాకుండా పొజిషన్స్ని బట్టి లాజిక్ ఉంటుంది. దీంట్లోనే మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. (48, 60, 47, 58, 44, 54, 39, 48. దీంట్లో మనకి చూసినట్లయితే చూడగానే తెలుస్తుంది. 47, 44, 39 దీనికి ఒక లాజిక్ ఉందని. 48కి ఏం చేస్తే 47 వస్తుంది? -1 చేస్తే. దీనికి -3 చేస్తే వస్తుంది. దీనికి దానికి డిఫరెన్స్ అంటే -5. ఇవన్నీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఆడ్ నెంబర్స్తో మైనస్ చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు నెక్స్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసి -7. సో 39 - 7 ఎంత? 32. సో ఇక్కడ ఆన్సర్ 22. నెక్స్ట్ పైన లాజిక్ ఏందో చూద్దాం. అంటే సెకండ్ ఈవెన్ ప్లేసెస్లో 60 - 2 = 58. 58 - 4 = 54. 54కి ఏం చేస్తే 48 వస్తుంది? 6 - 6. ఈవెన్ -2, -4, -6. నెక్స్ట్ -8 అంటే 48 - 8 వచ్చేసి 40. సో ఇక్కడ ఆన్సర్స్ 32, 40 అనమాట. ఇది వచ్చేసి థర్డ్ మోడల్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మోడల్ 4కి వెళ్దాం. ఈ మోడల్ 4లో ఇది కొంచెం ఈజీగా అనిపిస్తుంది. చాలా ఈజీ లాజిక్ అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో మనకు గుర్తు రాదనమాట. చాలా సిల్లీగా కూడా అనిపిస్తుంది. ఇక్కడ చూడగానే అసలు ఏం లాజిక్ ఉందబ్బా దీంట్లో, ఏమో అసలు అర్థం కాదు. కానీ ఇక్కడ చూస్తే ఇలా పక్కన ఉన్న నెంబర్స్ రివర్స్ రాసేస్తారు అంతే. 7, 9. దీనికి రివర్స్ ఏమొస్తుంది? 97. అదే. నెక్స్ట్ దీనికి రివర్స్ 71కి రివర్స్ 17, 59కి రివర్స్ 95. ఇంకా లాస్ట్ దీనికి రివర్స్ ఏమొస్తుంది? 86. సో ఇదే ఆన్సర్ అనమాట. చాలా సింపుల్ ట్రిక్ ఉంటుంది, కానీ ఏమంటే మనకు గుర్తుండాలి. ఇలాగే 2 డిజిట్స్ కాకుండా 3 డిజిట్స్ 4 డిజిట్స్ కూడా అడగచ్చు. అంటే ఇలా రివర్సే కాకుండా ప్లేసెస్ మార్చడం అనమాట. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా దానికి. 3, 4, 5, 6, 3, 3, 5, 4, 1, 2, 3, 4, 4, 1, 3, 2, 6, 7, 9, 8 ? ఇక్కడ మనం చూసినట్టయితే సేమ్ అనమాట. ఇదొక పేరు అనుకుందాం. ఈ పేరులో ఫస్ట్ డిజిట్ అంటే 3 ఎక్కడికి వెళ్ళింది చూడండి, సెకండ్ దాంట్లోకి వెళ్ళింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి లాస్ట్ దానికి వెళ్ళింది. థర్డ్ సేమ్ ఉంది, రిమైండ్ సేమ్. అండ్ 4, 6 వచ్చేసి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఈ లాజిక్ సేమ్ ఉంటుంది చూడు. ఫస్ట్ది ఎక్కడికి వెళ్ళింది? సెకండ్ ప్లేస్. సేమ్ ఫస్ట్ది సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. అలా మనం వాళ్ళు లాస్ట్లో అడిగిన దానికి కూడా చేయాలి. అంటే ఫస్ట్ది ఎక్కడికి వెళ్ళింది మనకి ఇక్కడ? సెకండ్ ప్లేస్.
ఇక్కడ 4 ప్లేసెస్ పెట్టుకుందాం. 1, 2, 3, 4 మనకు రావాల్సిన ఆన్సర్. ఫస్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తుంది? సెకండ్. సో 6 ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఎక్కడికి వెళ్తుంది? లాస్ట్లోకి వెళ్తుంది. అంటే 7 లాస్ట్లోకి వేసుకుందాం. దాని తర్వాత థర్డ్ డిజిట్ రిమైన్స్ సేమ్. 3 ఇక్కడే ఉంది చూడండి. సో 9 రిమైన్స్ సేమ్. నెక్స్ట్ లాస్ట్ డిజిట్ ఫస్ట్ వస్తుంది. ఇక్కడ కూడా లాస్ట్ డిజిట్ ఫస్ట్ వచ్చింది. సో 8 అనేది స్టార్టింగ్లో వేసుకుందాం. ఇలా అనమాట ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేయడం, ఇట్లా రివర్స్ రాసుకోవడం అయినా లేకుంటే ఇలా ఇంటర్చేంజ్ చేసుకోవడం అయినా మనం అబ్జర్వ్ చేసి ఏది ఎక్కడుందో రాసేసుకోవాలి. ఇది 4th మోడల్. ఇంకా నెక్స్ట్ మోడల్స్ నెక్స్ట్ వీడియోస్లో పెడతాను.